కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపెను. అగ్నితోను పరిశుద్ధాత్మతోను బాప్తిస్మమిచ్చి రక్షించును. అబ్రహముతో స్నేహం చేసి మోషేను నడిపించిన దేవుడు, తనను విడిచి నశించిపోతున్న వారి కోసం తన ప్రియ కుమారుడిని యెషయా మొద్ద నుండి చిగురింపచేసి కన్యా మరియ గర్భమున జన్మింపచేసేను పాపలోకంలో. జన్మించిన శ్రీ యేసు రాజును చూసి ధరణి పులకరించే. పశుల పాకలో జన్మించిన శ్రీ యేసు రాజును చూసి ధరణి పులకరించే. దూతగణం పరము విడిచిరాగా గొల్లలు మంద విడచి వచ్చిరి. జ్ఞానులు బంగారు సాంబ్రాణి అర్పించితిరి. పశుల పాకలో జన్మించిన శ్రీ యేసు రాజు